నమస్తే, నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అయ్యా, జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ని గెలిచిన శాసనసభ్యులకు, భారతదేశంలో గెలిచిన పార్లమెంటు సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. అయ్యా, కార్మికులు ఈరోజు అనేక సమస్యల మీద గతంలో పోరాటం చేసి మాకు చాలని ఈపీఎస్ పెన్షన్తో బతుకుతున్నామని చెప్పి 10 సంవత్సరాలుగా కళ్ళబోలి కబురు చెప్పిన అశోక్ రౌత్ గారు అనేక పోరాటాలు చేయించి మోడీ గారితో మాట్లాడాము, అది చేసాము, ఇది చేసామని చెప్పి ధర్నాలు చేసి, కానీ లాస్ట్కి ఫలితం లేకుండా ఏమీ లేకుండా పోయింది. మోడీ గారు ఈపీఎస్ కార్మికులను దాదాపు 7 కోట్ల మంది ఉండగా వాళ్ళు 1000 రూపాయలతో జీవించలేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. అయ్యా, మాకు ఈపీఎస్ పెన్షన్ పెంచండి అని మేము అనేక మెమోరాండాలు ఇచ్చాము, అనేక ధర్నా కార్యక్రమాలు చేసిన ఫలితం లేకపోయింది. కావున మాకు న్యాయం చేయండి అని చెప్పి మోడీ గారికి, అయ్యా, ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కార్మికులు చాలని పెన్షన్తో బతుకుతున్నారు. ఇప్పుడు మీరు ఇస్తున్న రాయితీల్లో బస్ పాస్ విషయంలో సూపర్ లగ్జరీని ప్రవేశపెట్టారు. ఆల్ట్రాని రద్దు చేసినందువలన సూపర్ లగ్జరీ ఇవ్వమని, మరియు వృద్ధాప్య పెన్షన్లో 3-4 నెలలు ఇచ్చి తర్వాత ఆ పెన్షన్లని అందరికీ రద్దు చేసి పెన్షన్ లేకుండా చేశారు. దాన్ని నిబంధన లేని పెన్షన్ కింద మాకు ఇప్పివ్వండి. మేము మరణిస్తే చాలని పెన్షన్తో ఎత్తుబడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు ఎత్తుబడి ఖర్చులు పెరిగిపోయినాయి. కాబట్టి మాకు కనీసం ఈ 15,000 నుంచి 25,000 రూపాయలు చేయండి అని మీకు మెమోరాండాలు సమర్పించిన 270 కిలోమీటర్లకు గాను నెల్లూరు నుండి విజయవాడకి సైకిల్ యాత్ర పోతే ఆడ కాదు ఎడ కాదని 100 కిలోమీటర్ల అదనంగా కూడా సైకిల్ యాత్ర చేయించిన ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము అడిగితే ఆయన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఓట్లు వేయకపోతే మేము ఓడిపోము అన్నారు. అక్కడి నుంచి ఏదో పెంచదారు కావాలనుకున్నాం, కానీ ఎన్నికలు వచ్చిన దాకా పెంచలా. ఆ పెంచకపోయినప్పుడు ఎన్నికల సమయంలో మన జగన్ గారు 175 అన్నప్పుడు నీకు కేవలం 5 సీట్లు వస్తాయని చెప్పి ఆ రోజు మా కార్మిక కడుపు మంటతో నేను చెప్పిన మాట ఈ రోజుకి నీకు 10 సీట్లు వచ్చినాయి. చూడండి, కార్మిక కడుపు మంట జగన్ గారిని ఏ విధంగా కొట్టిందో చూడండి. పెన్షన్ సక్రమంగా ఇవ్వలేదు, నాకే కాదు ఎందరో మహిళలకు కూడా ఉద్యోగం లేని వాళ్ళకి, వృత్తుల వాళ్ళకు కూడా 4 నెలలు ఇవ్వటం ఆపేయటం జరిగింది. కాబట్టి ఆ కడుపు మంట కొట్టింది. కాబట్టి ఈరోజు గెలిచిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు
మేము సమన్వయంగా మీకు తెలియజేస్తున్నాం. అయ్యా, కార్మికులకు మీరు గతంలో మేలు చేశారు కాబట్టి మీరు మాకు న్యాయం చేయగలరనే ఆశతో మరలా మీకు మెమోరాండం సమర్పించుకుంటున్నాం. ఆ మెమోరాండంలో అయ్యా నిబంధన లేని వృద్ధాప్య పెన్షన్, పునరుద్ధరణ ఎక్స్పెన్సెస్ 25,000 మరియు జీవన వృత్తి కూడా సూపర్ లగ్జరీ తో మాకు ఇచ్చి మీరు గతంలో 2014లో మమ్మల్ని మాకు చేసిన దానికి మేము కృతజ్ఞతలుగా మీకు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఉన్నాం. కాబట్టి మీరు మా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మిక సమస్యలు మీరు పట్టించుకుంటారని సమన్వయంగా తెలియజేస్తున్నాం. అది కూడా కాకుండా ఈరోజు అనేకమైన కార్మికులు, అనేక రకాల కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణపట్నంలో దాదాపు 10,000 కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీలు మూసేసిన కార్మికులకు వాళ్ళకి రావాల్సిన డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారు. పనిచేస్తున్న అనేక సమస్యల్లో కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ కట్టించుకోవడం లేదు. ఏమండి ప్రావిడెంట్ ఫండ్ కట్టించుకోవడం లేదని అడిగితే లెటర్ రాసియాలంట, నాకు కట్ కావటం లేదని. అంటే ఉత్తరం రాసియాలి, లెటర్ రాసిస్తే ఆ పేరు ఆయన చెప్తే ఆయన ఉద్యోగం పోతుంది. చూడండి, ఇంత అరాచకం జరుగుతుంది. పిఎఫ్ ఆఫీసులో జరుగుతున్న ఈ అరాచకాన్ని మీరు అరికట్టండి. లేబర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అరాచకాన్ని అరికట్టండి. 8 గంటలకు పని చేయాల్సింటే 10 గంటలు అన్నారు, 10 గంటలు చేయాల్సింటే 12 గంటలు అన్నారు, 12 గంటలకు పని చేస్తున్నారు. కాబట్టి మీ ప్రభుత్వాన్ని ప్రజలు బాగా గుర్తించి, మిమ్మల్ని గుర్తించి, మీ యొక్క నాయకత్వాన్ని గుర్తించి మీకు ప్రభుత్వాన్ని అప్పగించారు. కాబట్టి మీ ప్రభుత్వం వల్ల అసంఘటిత కార్మికులకు కూడా న్యాయం చేయండి. భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయండి. భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ పైనుంచి పడిపోతే వాళ్ళకి జీవిత బీమా లేదు. అటువంటిది బీమాని ఒకదాన్ని తయారు చేయించండి. తర్వాత బంగారు స్వర్ణ కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఉదయం లేచి సాయంకాలం వరకు తీగలు లాగినప్పుడు ఎళ్ళు పోతాయి. ఆ యొక్క యాసిడ్లో ముంచినప్పుడు అనేకమైన జబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా లైసెన్స్ లేకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఏంటంటే వాళ్ళు పట్టించుకోవటం లేదు. కాబట్టి మీరు మీ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుద్దని, న్యాయం జరుగుద్దని చెప్పారు. కాబట్టి ఆ యొక్క దీని ప్రకారంగా మాకు న్యాయం చేయండి. అయ్యా మోడీ గారు, మీరు 400 సీట్లు వస్తాయన్నప్పుడు నీకు 40 వస్తాయని నేను అన్నా. కానీ ఈరోజు నేను చెప్పినట్టుగా నీకు అంటే ఎన్డీఏకు, ఇండియన్ కూటమికి 40 సీట్లు మాత్రమే తేడా. అంటే నీవు ప్రమాణ స్వీకారం చేసిన కార్మికులకు మేలు చేయకుండా ఈ యొక్క కార్మికుల యొక్క ఆకలి మంటను నువ్వు కానీ చూడకపోతే నువ్వు త్వరలో నీ ప్రభుత్వం పడిపోతుంది. అది గుర్తుపెట్టుకో. ఎందువల్లంటే ఆ రోజు మాకు ఎన్నో పోరాటాలు చేసినా పట్టించుకోలేదు. ఇకనైనా నువ్వు నీ ప్రభుత్వాన్ని కార్మిక మంట తగలకుండా ఉండాలంటే, కార్మిక కోత రాకుండా ఉండాలంటే, మీరు మీ ప్రభుత్వం బాగుండాలంటే, మీ ప్రభుత్వం ఉన్న 10 కాలాలు కొనసాగాలంటే మీరు ఆ యొక్క కార్మికులకు మేలు చేయండి. కార్మికులను పట్టించుకోండి. మీ వలనే మాకు కృష్ణపట్నంలో ఆదానికి అప్పగించినందువలన 10,000 మంది కార్మికులకు అన్యాయం అయ్యారు. అటువంటి కార్మిక కడుపు కోత, కార్మిక ద్రోహాన్ని చేయొద్దు అని మీకు విన్నవించుకుంటున్నాను. జగన్ గారు, మాకు మీరు చేసిన మోసపూరిత దానికి ఆ రోజు నువ్వు 175కి 175 అన్నావు. కానీ ఆ రోజు మాకు మీరు చేసిన అన్యాయానికి మాకు కడుపు మంట ప్రకారంగా మేము పెట్టిన శాపం నీకు 5 సీట్లు అంటే కనీసం 11 వచ్చినాయి. కాబట్టి ఇకనైనా మీరు మీ యొక్క
పార్టీ అభివృద్ధి చెందాలని ఏం చేయాలన్నా కార్మికులకు అండగా నిలబడి కార్మిక పోరాటాలకు సహకరిస్తే మంచిదని మీకు తెలియజేస్తూ, కార్మికులకు మేలు చేయండి, కార్మికులకు న్యాయం చేయండి, కార్మికులకి అంత ఇబ్బందులో ఉన్నప్పుడు సహకరించండి, ఆదుకోండి. కార్మికులకు ఆకలి మంటలు పెట్టవద్దు, కార్మికులకు కడుపును ఆకలి మంటలు రానియకుండా మీరు కాపాడుతారని సమన్వయంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను.